రాష్ట్ర ప్రభుత్వం కూడా వైల్డ్ లైఫ్ బోర్డుకి ఒక ప్రతిపాదన పంపుతుంది. ఇక్కడ ఈ రాబందులు ఉన్నాయి, వీటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోండి, జటాయువు పేరుతో రాబందుల సంరక్షణ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయండి అని అన్నట్లుగా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపుతాయి. కానీ దాని నుండి ఎలాంటి సమాచారం అందనట్టుగా చెప్తారు. 2020 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు ఇక్కడ ఈ రాబందులు కనిపించకుండా పోతాయి. ఎందుకంటే 2020లో తెలిసిందే మనందరికీ, పాండమిక్ రావడం వల్ల వీటికి తగిన చర్యలు తీసుకుపోవడం వల్ల అటవీ శాఖ అధికారులు నిత్యం వచ్చి చూడకపోవడం, వాచర్ లేకపోవడం వలన, వీటికి ఆహారం అందించకపోవడం వల్ల ఇవి మళ్ళీ ఎక్కడికో వలస వెళ్ళిపోయినట్లుగా భావిస్తారు. తర్వాత మళ్ళీ 2024 సంవత్సరంలో తిరిగి వచ్చినట్లుగా నేడు అక్కడ ఈ పాలరాపు గుట్టలో రాబందులు ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ పాలరాపు గుట్ట ఎక్కడుందంటే నేడు రాబందుల గుట్టగా పిలువబడుతుంది. మీరు కనుక మ్యాప్స్లో రాబందుల గుట్ట అని టైప్ చేసి సెర్చ్ చేయండి, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. లేకుంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి 90 కిలోమీటర్స్ ఉంటుంది. కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కిందికి వస్తుంది కాబట్టి సిర్పూర్ కాగజ్ నగర్ నుండి 65 కిలోమీటర్ ఉంటుంది. పెంచికల్పేట్ మండల్ నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏకైక రాబందుల సహజ ఆవాస కేంద్రం కాబట్టి నేటికైనా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఇక్కడ ఒక రాబందుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేసి రాబోయే తరాల వారికి రాబందుల జాతి పక్షి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నా పేరు సాయికిరణ్ బాబు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్న కామెంట్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్, షేర్ అండ్ యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫాలో చేయండి.